హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఇంట్లోనే హోమ్ మేడ్ బోర్బన్ బిస్కెట్స్ ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. 1.5 కప్ నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను. 5 స్పూన్స్ కోకో పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మేడ్ అండి. అది కూడా ఎలా చేయాలో ఇంట్లోనే చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇన్స్టెంట్గా. సో కొద్దిగా పాలు పోసుకొని కొద్దిగా బటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత 2 పోర్షన్స్లా చేసుకొని బటర్ పేపర్ మీద చపాతీ కన్నా చాలా సన్నగా చేసుకోవాలండి. మనము 2 బటర్ పేపర్స్ వేస్తే ఏంటంటే మన బేల్కి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకొని మనము సైడ్స్ అనేటివి కట్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లోకి తీసుకొచ్చేసేయాలి. దీంట్లో మనకి బోర్బన్ షేప్ ఇవ్వడానికి నేను ఇలా మార్క్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనము టూత్ పిక్తోని హోల్స్ పెట్టుకుంటే మంచిగా బేక్ అయిపోతుందండి. సో పైనుంచి కొద్దిగా షుగర్ అనేది వేయాలి. షుగర్ వేసుకొని మనం మైక్రో ఓవెన్ మీద చేయొచ్చు, వితౌట్ ఓవెన్ కూడా స్టవ్ పైన కూడా చేయొచ్చు అండి. సో నేను ఒకటి తీసుకొని ఓవెన్ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఓవెన్లో ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ బ్రేక్ ఇస్తూ చేశానండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బేకింగ్ అనేది అయిపోయాయండి. చూడండి, కరెక్ట్గా బయట చేసిన విధంగానే బోర్బన్ బిస్కెట్స్ అనేటివి వచ్చేసాయి మనకి. ఇవి స్టోర్ చేసుకుంటే ఈజీగా పిల్లలు 3 to 4 days తినొచ్చు. చూడండి సో చాక్లెట్ సిరప్ మెల్ట్ చేసేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ సిరప్ మెల్ట్ చేసేసి ఒక దానికి పెట్టి ఇంకో దానికి 2 చేసి జాయిన్ చేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బయట వచ్చిన విధంగానే వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ హెల్దీ అండి, మనం మైదా ఎక్కడ యూజ్ చేయకుండా చేసాము, గోధుమ పిండితోనే. చాలా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. కావలసిన వాళ్ళు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేసి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.